అండి అందరికి. ఇప్పుడు ఈ యుగానికి అవతారుడైనటువంటి మన మెహర్ బాబా భౌతికంగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను చిన్న చిన్న కథల రూపంలో నేను చెప్పాలనుకుంటున్నాను. అది ఫస్ట్‌ది బాబా యొక్క కార్య సరళి ఎలా ఉంటుంది అంటే, మనము ఈ కథ ద్వారా ఆయన ఏది చేయాలనుకున్నప్పటికీ గూడా అది మంచి అవ్వనివ్వండి, ఆయన దృష్టిలో మంచి, చెడనేవి ఏమీ లేవు. కానీ మనకి బయట నుంచి చూసే వాళ్ళకి మాత్రం ఏమిటి ఇలాగా అని చెప్పి మనము అనుకుంటాము. అలా తెలియచేసే ఒక చిన్న కథని ఇప్పుడు మీకు చెప్తున్నానన్నమాట. అది 1948, 49 సంవత్సరం ప్రాంతం. మెహర్ బాబా కొన్నాళ్ల పాటు కఠినమైన ఏకాంతవాసం చేశారు. దానిని ద గ్రేట్ సెక్లూషన్ అని అన్నారు. ఆ ఏకాంతవాసం ముగిసిన తర్వాత బాబా నవజీవనానికి వెళ్ళే ముందు కొద్ది రోజుల పాటు బొంబాయికి దక్షిణ దిశలో ఉన్నటటువంటి సముద్ర తీరాన ఒక పట్టణానికి వెళ్లారు విశ్రాంతి తీసుకోవడానికి. వాళ్ళ బాబాతో పాటు మండలి సభ్యులందరూ కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఒకరోజు స్త్రీ మండలిని ఆ సముద్ర తీరానికి తీసుకుని వెళ్ళి, అక్కడ జనసంచారం లేని ప్రదేశంలో వారిని సముద్ర స్నానం చేయమని చెప్పి బాబా ఇరుచుని తీసుకుని తను కొంచెం ముందుకి సముద్రం లోపలికి వెళ్లారు స్నానం చేయడానికి. ఆ సముద్ర కెరటాలు చూడగానే బాబాకు ఈత కొట్టాలని బుద్ధి పుట్టిందిట. అయితే బాబాకి ఈత రాదు. మరి ఈరుచిని పిలిచి నాకీత నేర్పిస్తావా అని అడిగారు బాబా. సరే ఈరుచు అలాగే బాబా అని సముద్రం లోపలికి కొంచెం లోపలికి తీసుకెళ్ళి బాబా నడుము పట్టుకొని ఎలా ఈదాలో నేర్పించారు. కొంతసేపు ఈరు సహాయంతో బాబా ఈదిన తర్వాత ఎంత సంతోషపడిపోయారంటే, ఒక చిన్న పిల్లవాడు నీళ్ళల్లో ఎలా కేరింతలు కొడుతూ ఆడుకుంటాడో ఆ విధంగా ఈ అవతార పురుషుడు అలా ఆడుకుని సంతోషపడ్డారట. ఆ తర్వాత బా అక్కడి నుంచి సముద్రం లోపల నుంచి బయటికొచ్చేసారు ఒడ్డుకి. తర్వాత ఈరుషుని గూడా లోనికి వెళ్ళి కొంతసేపు ఈది రమ్మని బాబా మళ్ళీ పంపించారు. ఎందుకంటే ముందు ఈరుచి నేర్పించాడు గదా బాబాకి ఈత. ఎప్పుడో చిన్నతనంలో నేర్చుకున్నాడు ఈరోజు ఈతను. మళ్ళీ ఆ రోజు బాబా అనుమతితో సముద్రంలో సరదాగా నదీ తీరానికి ఈదడానికి వచ్చాడు. ఇద్దరూ పొడి బట్టలు వేసుకుని నగరంలో ఉన్న మస్తులు కలవడానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఈత కొట్టడం అయిపోయింది. మళ్ళీ బయటకు వచ్చేసేసి ఇద్దరు కూడా పొడి బట్టలు కట్టుకుని బాబా మస్తు కార్యక్రమం చేయాలి, నగరానికి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నారట. అయితే వారు నిలబడి ఉన్న స్థలం నుండి నగరానికి వెళ్ళాలంటే ఉప్పుటేరు దాటి వెళ్ళాలన్నమాట. లేదా చుట్టూ తిరిగి నడుచుకుంటూ వెళ్ళాలి. బాబా ఏరు దాటి వెళ్దామని అన్నారు. కానీ ఈరుషు దానికి ఒప్పుకోలేదు. అందుకంటే ఆ కాలువ నిండా బురద నీరు ప్రవహిస్తోంది. అడ్డంగా నడిచి వెళ్ళడానికి అది వీలు కాదు. అందుకే చుట్టూ తిరిగి నడిచి వెళ్దాం అన్నాడు ఈరోజు. కానీ బాబా మాత్రం ఒప్పుకోలేదు. ఏదో విధంగా కాలువ దాటే వెళ్దాం ఈరోజు అని చెప్పి అన్నారు. ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉన్నది. అంత దూరం నడవడం చాలా కష్టం అని బాబా సౌంజ్ఞ చేసి చెప్పారు. అయితే అక్కడ సమీపంలో కొంతమంది జాలరి పిల్లలు ఆ ఉప్పుటేరులో ఈదుకుంటూ, ఆడుకుంటూ కేరింతలు కొడుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర తేలిక అంటే కొంచెం వెయిట్‌లెస్ ఉంటాయి గదండీ ఆ దుంగలు. అవి దాంతో చేయబడినటువంటి బల్లకట్లున్నాయన్నమాట. వాటి మీద ఎక్కి అవతల వైపుకి వెళ్దాం ఎరుచు అని చెప్పి బాబా చెప్పారు. అది చాలా ప్రమాదకరం బాబా అని చెప్పి ఏరుచి సమాధానం ఇచ్చాడు. కానీ బాబా దానికి ఒప్పుకోలేదు. ఆ బల్లకట్టు మీద అవతలకి వెళదాం అని చిన్న పిల్లవాడిలా మొహం పెట్టారు బాబా. ఈరోజు చేసేదేమీ లేక ఆ నీటిలో ఆడుకుంటున్నటువంటి జాలరి పిల్లలందరినీ పిలిచి, మమ్మల్ని మీరు ఆ బల్లకట్టు మీద నుంచి ఇవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి దాటిస్తారా? మేము నగరంలోనికి వెళ్ళాలి అని చెప్పి అన్నారు. ఆ పిల్లవాళ్ళు తప్పకుండా అలాగే దాటిస్తాము, తీసుకెళ్తాము అని చెప్పి అన్నారు. అయితే ఈరోజు అన్నాడు, అదేమీ నవ్వులాట కాదు సుమా, మీరు జాగ్రత్తగా మమ్మల్ని ఈ కాలువ దాటిస్తాము అని మాటిస్తేనే వస్తాం మేము. దాటిన తర్వాత మీకు కొన్ని డబ్బులు గూడా ఇస్తాం అన్నారు. ఆ ఇద్దరు పిల్లలు వారి వద్ద ఉన్న చిన్న కర్ర దొంగలను తీసుకొని అక్కడికి తెచ్చి ఎక్కమని చెప్పి చెప్పారు. అయితే బాబా ఎక్కేసరికి అది కొంచెం ఉంటుంది. కొంచెం అప్పుడన్నాడు ఎరుచి, చూసావా బాబా నేను చెప్తూనే ఉన్నాను దీని మీద ప్రమాదం కదా అని చెప్పి. అయితే బాబా మెల్లగా దాంట్లో కూర్చున్నారన్నమాట. ఏం పర్వాలేదు, తొందరగా ఈ ఏరు దాటి మన నగరంలోనికి పోదాం అని సమాధి చేశారు. ఈరోజు ఆ బల్లగట్ట మీద నెమ్మదిగా ఎక్కి
ఒక పక్కగా కూర్చున్నాడు. అది వాళ్ళిద్దరికీ కూడా సరిపోయిందనమాట. ఆ పిల్లవాళ్ళు బల్లకట్టుని కాలువలోకి ఒక తోపు తోసి ఈదుకుంటూ ఆ బల్లకట్టును మెల్లిగా తోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అయితే ఈ బల్లకట్టు కాలువ మధ్యలోకి వచ్చేసరికి కింద ఇంకొక పిల్లవాడు ఈత కొడుతూ ఆడుకుంటూ ఉన్నాడనమాట. ఏసాడు ఆ దొంగను పట్టుకొని ఎవరైతే ఈదుతూ బల్లకట్టును తోసుకెళ్తున్నాడో ఇంకో పిల్లవాడు, ఆ పిల్లవాడు కాలు పట్టుకొని లాగాడు. లాగేసరికి ఈ పిల్లవాడి చెయ్యి ఎక్కడుంది? బల్లకట్టు మీద ఉంది గదా! మరి ఆ పిల్లవాడు నీటిలో మునిగి కాలు పట్టుకు లాగాడు గదా! ఇంకో పిల్లవాడు. లాగేసరికి ఆ పిల్లవాడు నీటిలో మునిగిపోయాడు. అప్పుడు ఆ బల్లకట్టు మీద బరువేస్తాడని మునిగిపోయేసరికి ఆ బల్లకట్టు గూడా తిరిగి బోల్తా పడిపోయి ఆ నదిలో పడిపోయింది. అప్పుడు బాబా, ఈరోజు ఇద్దరూ కూడా నదిలో పడిపోయారు. పైగా అది బురద నీరు కదా! ఈరోజుకి కళ్ళకు సరిగ్గా కనపడలేదు. కానీ చాలా కష్టం మీద నీటి అడుక్కు వెళ్లి బాబాని పట్టుకొని నేలను కాలితో గట్టిగా ఒక తన్ను తన్ని మొత్తానికి నీటి మీదకి తేలాడు ఏరోజు. బాబాను వదలకుండా తను ఈదుకుంటూ బాబాను కూడా కాళ్ళు చేతులు అందించమని నెమ్మదిగా ఒడ్డుకు చేరుకున్నాడు. అంతకు ముందే బాబా ఈత నేర్చుకోవడం కొంత ఇప్పుడు ఈ సమయంలో చాలా ఉపయోగపడింది. కానీ ఇద్దరూ కూడా పూర్తిగా బురదనీటిలో మునిగిపోవడం వల్ల వాళ్ళ బట్టలన్నీ కూడా మురిగ్గా అయిపోయాయి. బాబాను ఒక పాడుబడిన ఇంటి ఆవరణంలో చెట్టు కింద కూర్చోమని చెప్పి ఏం చేయాలా అని ఈరోజు ఆలోచించారు. బాబా బట్టలు కూడా మురికైపోయినాయి. అయితే బాబా అన్నారు, "నువ్వు వెంటనే ఇంటికెళ్ళి బట్టలు తీసుకురా" అని చెప్పారు. "మీరు మరి ఒంటరిగా ఉంటారు గదా బాబా! ఎలాగా?" అని అన్నాడు ఈరోజు. "పర్వాలేదు, నేనిక్కడే ఉంటాలే. నువ్వెళ్ళి తొందరగా బట్టలు తీసుకురా" అని బాబా అన్నారు. ఈరోజు ఇంక చేసేది లేక ఇంతవరకు ఎప్పుడూ గూడా ఈరోజు బాబాను ఒంటరిగా వదిలిన సందర్భాలెక్కడా కూడా లేదనమాట. అయితే ఇంకేం బాబా చెప్పారు గదా! మరి ఆర్డర్ వేసినప్పుడు తప్పకుండా చేయాలి గదా! వెంటనే అలా ఒంటరిగా వదిలిపెట్టేసి ఇంక మరో గత్యంతరం లేదు. మరి బాబా చెప్పిన మాట వినాలి. అందుకని బాబాను వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ అక్కడికి ఇంటికెళ్ళి చూసేసరికి తాళం వేసుందనమాట. అంటే ఈ సముద్ర తీరానికి తీసుకువెళ్లారు గదా బాబా! మండలశ్రీ వాళ్ళనెవరు లేని చోట మీరు స్నానం చేయమని చెప్పి వీళ్ళు ఇటొచ్చారు గదా! అయితే ఆ ఇంటికి తాళం వేసుంది. అప్పుడనుకున్నాడు ఈరోజు ఇంకా వీళ్ళు రాలేదుగా వస్తూ. ఎట్లా? అయ్యో! బాబా అక్కడ ఒంటరిగా వదిలేసొచ్చానే. వాళ్ళొచ్చేసరికి ఆలస్యం అయ్యేటట్లుగా ఉన్నది అని చెప్పి ఏం చేశాడంటే బాత్రూమ్ తలుపులన్నీ బద్దకొట్టి అక్కడి నుంచి లోపలికి తీసుకొచ్చి బాబాకి ఇచ్చాడు. సరే బాబా అక్కడే దగ్గరలో కొంచెం మంచి నీళ్లుంటే, ఆ నీళ్ళతో బాబాని శుభ్రంగా స్నానం చేయించి బట్టలు వేయించాడు ఈరోజు. బాబా ఎంతో అందంగా ముస్తాబయ్యారు. కానీ ఈరోజు మాత్రం మురికి బట్టలతో బాబా వెంబడి వస్తువుల వేటకి వెళ్ళాడు. నడిచి వెళ్ళేటప్పుడు బాబా అంటున్నారు, "నీవు చాలా అదృష్టవంతుడు ఈరోజు. నీవు నన్ను ఆ కుళ్ళు బురద నుండి బురద నీటి నుండి బయటకు లాగడానికి నువ్వు నాకు చేయి అందించావు. నేను నిన్ను ఈ మాయ అనే కుళ్ళు నుండి బయటకు లాగడానికి నా చెయ్యి ఏదో ఒకరోజు నీకు అందిస్తాను" అని బాబా అన్నారు. తర్వాత వాళ్ళిద్దరూ నగరంలోని ఒక మస్తుని కలిసి ఇంటికి వెళ్లారు. ఆ రోజు బాబా ఎంతో ఆనందంగా కనిపించారు అని చెప్తున్నారనమాట ఈరోజు. ఈనాటికి జీవించి ఉన్న ఈరోజు మొత్తానికి ఈ కథ చెప్తూనే ఉండేవాళ్ళు. అంటే ఈరోజు ఉన్న సమయంలో బాబా ప్రేమికులు వెళ్తున్నప్పుడు ఈ కథని మాక్సిమం అందరికి కూడా చెప్తూ ఉండేవారట. ఈ ఇప్పుడు మనము పైన ఈ ఉదంతం చదివిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? మరి బాబా సర్వజ్ఞుడు గదా! సర్వశక్తిమంతుడు గదా! ఎందుకు నిస్సహాయ స్థితిలో బురదలో, నీటిలో మునిగిపోయారు అని అనిపిస్తుంది మామూలు మానవాళికి. సాధారణ మానవులైన మనకలా అనిపించడం సహజమే. కానీ బాబా ఒకసారి చెప్పారు, "నేను ఈ సృష్టిలో సర్వానికి కేంద్రమై ఉంటాను. అందుచేత నా శరీరంలో ప్రతి కదలిక అన్ని భూమికలలోనూ ఏకకాలమందే లెక్కకు అందనన్ని ప్రయోజనాలను చేకూరుస్తుంది." దీన్ని బట్టి చూస్తే బాబా యొక్క తల వెంట్రుక కదలిక కూడా ఒక ప్రయోజనం తప్పకుండా ఉండి తీరుతుంది. తను అవతార పురుషుడు కాబట్టి తనకు నిత్యము వర్తమానమే. అనగా కోట్ల సంవత్సరాలకు పూర్వం జరిగిపోయింది. కోట్ల సంవత్సరాల తదనంతరం జరగబోయేది కూడా ఆయనకు వర్తమానంలోనే గోచరిస్తూ ఉంటుంది. దానినే శాశ్వత వర్తమానము అంటారు. అందుచేత తను ఆ రోజు భౌతికంగా ఒక ఆపద కల్పించుకున్నారు అంటే దాని ఫలితం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఉండి తీరుతుంది. ఉదాహరణకు ఈ భూమిపై ఉన్న ఒక దీవిలో వందల సంవత్సరాల తదనంతరం ఒక ఉప్పెన వచ్చి
ఆ దీవిలో జీవించే మానవులందరూ నాశనమయ్యే ప్రమాదం ఉన్నది అనుకోండి. దానిని నివారించాలనే ఇచ్చ అవతారినిలో కలిగిందనుకోండి, వెంటనే దానికి అవసరమైనటువంటి ప్రక్రియను ప్రారంభించి తన భౌతిక శరీరం మీదకు ఒక ఆపద కల్పించుకుంటారు అవతార పురుషుడు. ఆ సమయంలో చూచిన వారికి అనిపిస్తుంది, ఇదేమిటి అవతార పురుషుడు ఇంత నిస్సహాయ స్థితిలో పడిపోయాడు అని. మన పురాణాలలో శ్రీకృష్ణుని కథలో కూడా మనకి కొంత తెలుసు. ఏమంటే అంతఃపురంలో పదునైన కత్తితోటి పండు పోతుకుంటాడు. కోసుకోవాలని తీసుకుంటాడు. మరి ఆయనకి చేత కాదా పండు కోసుకోవడం? చేతనవును. కానీ చెయ్యి కోసుకుంటాడు. రక్తం కారిపోతూ ఆ గాయానికి అది చూసినటువంటి అక్కడ ద్రౌపది వెంటనే అయ్యో అని గబగబా వచ్చి తన చీరలో కొంత భాగాన్ని చింపి ఆ గాయానికి కట్టు కడుతుందన్నమాట. మరి ఈ క్రియ ఆధారంగా మా ద్రౌపది వస్త్రాభరణం సమయంలో మరి శ్రీకృష్ణుడు తను వస్త్రాలనిచ్చి ఆదుకున్నాడు గదా! అంటే అక్కడ ఆయన ఆమెను కాపాడాలనే ఇచ్చ అక్కడ మొదలైందన్నమాట. కాబట్టి ఈ విధంగా చెయ్యి కోసుకొని ఆమెకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. ఈనాటి అవతారుడు మెహరప్రభు తనకు ఎనలేని సేవ చేసిన ఈ రుచిని ఈ మాయ నుండి విడుదల చేయడానికి ఈ సంఘటన కల్పించుకున్నారని మనము గ్రహించవచ్చు. అందుచేత అవతార పురుషుని చేష్టలకు, కదలికలకు మనం అర్థం చెప్పలేము. సాధారణ మానవులకవి పిల్ల చేష్టలుగాను, పిచ్చి చేష్టలుగాను కనిపిస్తాయి. అవతార పురుషుడు శరీరంతో ఉండగా ఈ సృష్టిలో ఎప్పుడు ఏ మార్పు అవసరమో నిర్ణయించి ఆ ప్రకారంగా తన కార్యక్రమం చేస్తాడు. శరీరం చాలించిన తరువాత సద్గురువులలో ఆయన చైతన్యము జాగృతమై ఉండి తాను వేసిన ప్రణాళిక అనుగుణంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తాడు. అందుచేత ఈ అవతార చైతన్యం ద్వారా ఈ సృష్టి భౌతిక సూక్ష్మ మానసికములతో సంబంధం కలిగి ఉన్న సద్గురువు తనకు తానుగా ఎటువంటి మార్పు తీసుకురాడు. దైవీ ప్రణాళిక ప్రకారంగానే ఈ సృష్టి పరిపాలించడమే ఆయన యొక్క విధి అని ఈ కథ ద్వారా తెలియవచ్చు. అవతార్ మెహర్ బాబాకి జై. టైం ఉందా అండి? ఇంకోటి చెప్పమంటారా? 24 అయింది. జై బాబా. ఓకేనండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. జై బాబా. చెప్తారండి ఇంకోటి? చిన్న చెప్పమంటే చెప్తాను. చెప్పండి. అయితే సాక్షాత్తు ఆ అవతార పురుషుడికి ఆకలి వేస్తే ఎలా ఉంటుంది, అది ఆయన ఏ రూపు ఎలాంటి సహాయాన్ని అందచేయాలి, ఎలాంటి లోపాలను తొలగించాలి అనే విషయానికై మనకి చెప్పబడే ఈ చిన్న కథే అవతారణ యొక్క ఆకలి. మెహర్ బాబా సాక్షాత్తు పరబ్రహ్మ కాబట్టి తనకు అటు నేను దేవుడను అనే అనుభవము మరియు ఇటు మానవుడును అనే అనుభవము ఏకకాలమందే ఉంటాయి. ఆ విషయం మనందరికీ కూడా తెలుసు. మనందరము ఆకలి దప్పులకు, శీతోష్ణ స్థితులకు ఎలా గురి అవుతామో ఆయన కూడా దైవీ అనుభవం ఉన్నప్పటికీ వీటికి మనలాగే లోబడి ఉంటాడు. ఎందుకంటే అవతారంలో అనంత చైతన్యము, అనంత అచైతన్యము యొక్క ఎరుక ఏకకాలమందే ఉండడం చేత తన చైతన్య స్థితిలో మామూలు మానవుడి మాదిరిగానే ఈ లోకానుభవాన్ని పొంది తీరతాడు. ఒక్కొక్కసారి బాబా ఉన్నట్టుండి అడుగుతారు, నాకు ఆకలేస్తోందని గొడవ కూడా చేస్తూ ఉండేవారట. దేవుడే ఉండి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడా అనిపిస్తుంది మనకి మామూలు మానవ. కాబట్టి దీనికి సంబంధించిన ఒక చిన్న కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది 54వ బాబా ఆంధ్ర పర్యటన చేస్తున్నారు. అందరికీ రాజోలి వైపు వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో మార్గ మధ్యలో కారాపేసి బాబా వెంటనే అన్నం కావాలి అని అడగమంటే సౌజన్యం చేశారు. కార్యకర్తలు పోయి బాబా నాకు ఆకలేస్తుంది పిల్లవాళ్ళగా మొరాయించారు బాబా. తోచక ఏం చేయాలో అర్థం కాల వైపులా చూశారు. ఒక చిన్న పూరిపాక కనపడింది. వెంటనే ఆ కార్యకర్తలందరూ కూడా అక్కడి పరుగు పరుగున వెళ్ళారు. అక్కడ ఒక క్రైస్తవ స్త్రీ కనపడింది. వెంటనే అమ్మా మీ ఇంట్లో అన్నం ఏమైనా ఉన్నదా అని అడిగారు. ఆ పేదరాలు వారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి అక్కడ అలాగే ఉండిపోయింది.
కార్యకర్తలు ఎంతో వినయంతో నిన్నేనమ్మా, క్రీస్తు ప్రభువు వచ్చారు, అతనికి ఆకలేస్తోంది, కొంచెం అన్నం పెట్టగలవా అని అడిగారు. ఆమె మెడలోని సిలువ ఒక్కసారి కదిలిందట. క్రీస్తు ప్రభువు రావడం ఏమిటి అని ఎదురు ప్రశ్న వేసింది. అవునమ్మా, అదుగో ఆ రోడ్డు మీద కారులో కూర్చునున్నారు, కావలిస్తే వచ్చి చూడు అని కార్యకర్తలందరూ కూడా చెప్పారు. నా ప్రభు కారులో రావడం ఏమిటి, వీళ్ళకేదో మతిపోయింది అనుకుంటూ ఆ స్త్రీ ఇంట్లోకి వెళ్ళి అప్పుడే వండి వార్చిన వేడివేడి అన్నము, గంజి తప్ప మరేమీ లేదని వాళ్ళతో చెప్పింది. అదే చాలమ్మా, ప్రభు చాలా ఆకలితో ఉన్నారు, తొందరగా తీసురా అని ఆమెను తొందరపెట్టి కార్యకర్తలు ఆ అడిగారన్నమాట. ఆ క్రైస్తవ స్త్రీ కుండతో అన్నం పట్టుకుని వాళ్ళ వెంట రోడ్డు దగ్గరికి వెళ్ళింది. కారులో కూర్చుని చిరునవ్వు చిందిస్తున్న ఆ ప్రభువును చూసి నివ్వెరపోయిందిట ఆ క్రైస్తవ స్త్రీ. బాబా ఆమె కళ్ళల్లోకి చూస్తూ తన 2 వేళ్లను కుండల్లోకి ఉండేటువంటి అన్నంలో పెట్టి కొద్దిపాటి అన్నం మాత్రమే నోట్లో పెట్టుకుని చాలు తీసుకెళ్ళిపో అని సైగ చేశారట. ఆ దయామయిని దివ్య దర్శనం చేస్తూ ఆమె రోడ్డు మీద అలాగే నిలబడిపోయిందిట. కారులన్నీ కదిలి ముందుకు వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఇలాంటిది ఇంకొక సంఘటన మద్రాసులో జరిగింది. అటువంటి సంఘటనలోని మద్రాసు ఒకటి జరిగింది. బాబా మద్రాసు వెళ్ళినప్పుడు మనందరికీ కూడా తెలుసు, సైదాబాద్లో సంపత్ అయ్యంగార్ అనే ప్రేమికుల ఇంట్లో బాబా బస చేశారనే విషయం. ఆ రోజుల్లో సైదాపేట అంటే చాలా మురికి వీధులతో, పూరిపాకలతో ఉండేది. సంపత్ అయ్యంగార్ ఇల్లు మాత్రం అంటే వీళ్ళు బాగా ధనవంతులు కాబట్టి చాలా సంపన్న గృహంగా ఉండేది. వారు బ్రాహ్మణులు అవడం వల్ల మడి ఆచారంతో ఇంకా శుభ్రంగా ఉండేవాళ్ళు. ఒకరోజు బాబా ఇంట్లో వారిని అందరినీ తనతో పాటు వ్యాహ్యాలు అంటే పిక్నిక్ లాగా అట్లా బయటికి వెళ్దాం తిరగడానికి పిలుచుకెళ్ళారు. ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ బాబా వెంబడి షికారుకు బయలుదేరారు. ఖరీదైన పట్టు చీరలు ధరించి బాబా వెనక వీళ్ళందరూ నడుస్తున్నారు. బాబా వాళ్ళందరినీ మురికిపాకల వైపు నడిపిస్తూ తీసుకెళ్తున్నారు. మరి బాబా పరిశుభ్రమైన వీధుల్లో వెళ్లకుండా ఈ కంపు కొట్టే మురికిపాకల వైపు ఎందుకు తీసుకెళ్తున్నారా అని వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు. బాబా సరాసరి వెళ్ళి ఒక పూరి పాకలోనికి ప్రవేశించారు. అక్కడ నిలబెట్టి ఉన్న కుక్కి మంచం వాల్చుకొని కూర్చున్నారు. అయ్యంగారి కుటుంబ సభ్యులందరూ బాబా వెంట ఆ పాకలో ప్రవేశించారు. అది ఒక హరిజన స్త్రీ యొక్క పూరిపాక. ఖరీదైన బట్టలు ధరించి వచ్చిన అగ్రకుల సభ్యులందరూ చూసి ఆవిడ ఆశ్చర్యపోయిందనమాట. వీళ్ళందరూ చాలా పట్టుబట్టలు కట్టుకున్నారు, మనుషులందరూ కూడా బాగా ధనవంతుల్లా కనబడుతున్నారని ఆవిడ ఆశ్చర్యపోయింది. బాబా మంచం మీద కూర్చుని నాకు ఆకలేస్తుంది, ఏదైనా పెట్టు అంటూ ఆ ఇంటావిడని అడిగారు. ఆ స్త్రీకి ఏ అర్థం కాల పరిస్థితి. వచ్చిన వారిలో ఒకరు బాబాకు ఆకలేస్తోందట, ఇంట్లో ఏదైనా తినడానికి ఉంటే పెట్టు అని చెప్పి తమిళ భాషలో అడిగారు. మురికిపట్టి చీరలో ఉన్న హరిజన స్త్రీ తన ఇంట్లో ఏమీ లేదని చెప్పింది. ఏదైనా ఉంటే చూడు అని బాబా సౌజ్ఞ చేశారట ఆమె వైపు తిరిగి. 3 రోజుల నుండి ఏముందట ఇంట్లో ఏమీ లేదు. 3 రోజుల నుండి మురిగి ఉన్న చద్ది అన్నము ఒక కుండలో పెట్టబడింది నీరు పోసి. అయితే అది ఆ కుండ మూల కనబడుతోంది. అది పులి వాసన 3 డేస్ అంటే ఇంకా పుల్లటి వాసన బయటికి పడుతూ ఉన్నదట ఆ వాసన. అది తప్ప ఇంకేమీ లేదు అని చెప్పింది. అయితే బాబా ఎంతో ఆతృతతో సరే అదే అని పెట్టు అని చెయ్యి చాపారట. ఆ హరిజన స్త్రీ చేతులు కడుక్కొని ఆ గంజిలోని అన్నం గట్టిగా పిండి బాబా చేతిలో ఒక ముద్దలాగా పెట్టిందట. కానీ ఆ పరమాత్ముడు, ఆ సర్వాంతర్యామి అయినటువంటి మెహర్ బాబా ఎంతో ఆనందంతో ఆ అన్నం తిని మిగిలిన వాళ్ళందరికీ కూడా పెట్టమని సౌజ్ఞ చేశారు. మరి అగ్రకులానికి చెందిన సంపత్ అయ్యంగారి కుటుంబ సభ్యులకి ఈ విషయం చూసి ఒక్కసారిగా మతిపోయింది. ఈ హరిజనుల ఇంట్లోకి రావడమే వాళ్ళకి అసలు ఇష్టం లేదు. ఇప్పుడు పైగా మురిగిపోయిన అన్నం కూడా తినవలసి వచ్చింది. కానీ వాళ్ళ ముఖాలన్నీ కూడా ఆముదం తాగిన వాళ్ళలాగా పెట్టేశారు. కానీ ఇక్కడ బాబా ఆజ్ఞను మరి ధిక్కరించిన వాళ్ళు అవుతారు కదా! వద్దు అంటే సరే ఎలాగో బాబా మాటలు కాదనలేక మొత్తానికి అన్నం ముద్దలు తిన్నారు. సంపత్ అయ్యంగారు అప్పుడు అతని భార్య అంటుందట, నా జీవితంలో ఇంత రుచికరమైన పదార్థం ఎన్నడూ తినలేదు అని. ఆవిడ చనిపోయే వరకు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం చెప్తూనే ఉండేవారట. ఆ విషయము వారి కుమార్తె అయినటువంటి వసుమతి గారు ఈ రోజుకి మద్రాసు వెళ్ళిన వాళ్ళందరికీ చెప్తూ ఉన్నారు. బాబా ప్రేమికులందరికీ కూడా. మరి చూసారా బాబా ఎంతటి విచిత్రమైన దేవుడు. ఒకవైపు ఆకలి నెపంతో అక్కడ క్రైస్తవ స్త్రీని తన దర్శన భాగ్యాన్ని ఇచ్చారు. ఇక్కడేమో ఆకలి నెపంతో అయ్యంగార్ల యొక్క ఆహాన్ని నశించేటట్లు చేశారు. ఇదే దైవీ మానవుని యొక్క లీలలు. అవి మన ఎన్నటికీ కూడా మనకు అర్థము కావు. అవతార్ మెహర్ బాబాకి జై.
జై బాబా అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబాకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ జై బాబా. జై బాబా అండి వాణి గారు. మంచి కథల రూపంలో చక్కని విషయాలు చెప్పారు. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు హారతి అనిత గారు పాడవలసిందిగా కోరుచున్నాను. అనిత గారు జై బాబా. जय बाबा जय बाबा अवतार मेहर बाबा की. How can one fathom your fathomless being? How can we know you? We see with gross eyes. A glimpse of your shadow has blinded our seeing. How can your glory be realized? Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. Thoughts cannot reach you and words cannot speak you. Infinite ocean of unending bliss. Though we beseech you, how can we seek you? How can the finite know limitlessness? Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. At your command, suns and stars give their light. What in the world can I offer as mine? Even my gift of love would be not in your sight, but veiled reflections of your love divine. Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. You are the ancient one, Lord of creation. How can we measure your true majesty? You are the Christ, the divine incarnation. Dear Lord, please don't be indifferent to me. Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. You are the beginning and end of all things. 'Tis you alone who assumes every role. Sinners and saints, beggars and kings. You are the source and you are the goal. Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. How can one fathom your fathomless being? How can we know you? We see with gross eyes. A glimpse of your shadow has blinded our seeing. How can your glory be realized? Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. Accept, O Meher, my arti.
accept, O Meher, my song. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా అనిత గారు అమెరికన్ హారతిని చక్కగా పాడి వినిపించారు. ధన్యవాదాలు మీకు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఈ అవకాశం నాకు ఇచ్చిన బాబాకి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి. జై బాబా.